శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర భాద్రపద బహుళ చవితి శనివారం. ఈరోజు అశ్విని నక్షత్రం ఉదయం 8:02 వరకు ఉంది. తదుపరి భరణి. ఈరోజు సెప్టెంబర్ 21, 2024 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:28 వరకు ఉంది. వజ్రం సాయంత్రం 5:03 అయితే 6:33 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి అశ్విని భరణి నక్షత్రాలు ఎవరికి చాలా బాగుంటుందో మనం పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి అశ్విని భరణి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, అనారోగ్య సూచన ఉంది, కార్యటంకాలు ఏర్పడితే ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు సమస్యపోయేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, ధనలాభం పెరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ ఈరోజు విజయవంతంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు శనివారం, అందువల్ల సమస్త ఐదు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతైన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగకాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు ప్రయోగకాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనలు ప్రయోగకాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం, అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేత నీలి రంగు వస్త్రాలు కానీ లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 3, 5, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మళ్ళీ ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలవల మామిడాడ.